పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచం ఆలయానికి రక్షణ గోడ నిర్మించాలని హైందవ సైన్యం నాయకులు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వం గోదావరి నది ఒడ్డున ఉన్న అమ్మవారి ఆలయాన్ని పోలవరం ప్రాజెక్టు కారణంగా మరో ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికార యంత్రాంగం కొండపై ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం వరదల సమయంలో నీటి తాకిడితో ఆలయంలో ఉన్న ప్రాంతం క్రమంగా కుంగిపోతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి ఈ విషయం ఏమిటంటే మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారు ఫేమస్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్ గిరిజన ట్రైబల్స్ సెంటిమెంట్ అమ్మవారు, దేవపట్నం మండలం ఈ కొందూరు. అయితే ఈ అమ్మవారి దేవాలయం ప్రాజెక్టు నిర్మాణంలో ముప్పు గ్రామంలో ఒక గ్రామం. అయితే టెంపుల్ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయం కొంచెం పాడవడం జరిగింది. అలాగే కొంచెం మట్టి కొన్ని దెబ్బలుగా కరుక్కుంటూ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చే జూన్ నెలలో వచ్చేటువంటి వాటర్ ఫ్లోటింగ్కి ఖచ్చితంగా అమ్మవారి ఆలయం నీటిలో కరిగిపోయే అవకాశం ఉంది. ఇది చాలా అపచారం, చాలా హిందూ మనోభావాలు దెబ్బతినే ప్రారంభం కూడా ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో హిందూ బంధువులు అమ్మవారు దర్శించుకోవడానికి కొన్ని వేల మంది వస్తుంటారు. ఆదివారం మంగళవారం కూడా కొన్ని వేల మంది వస్తుంటారు. స్వయంభు అమ్మవారు, స్వయం గెలిచినటువంటి అమ్మవారు అంటే చాలా మంది ఆంధ్రప్రదేశ్ హిందూ బంధువులందరూ కూడా తెలిసిందే. కాబట్టి ఏదైతే ఉందో ప్రాపర్గా ఇది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, అలాగే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మిరియాల శిరీష గారు గౌరవ ఆ మాత కూడా చాలా కష్టపడి టెంపుల్ కోసం మాట్లాడడం జరిగింది. చాలా కష్టపడ్డారు. ప్రాపర్గా అందరూ కూడా హిందూ సంఘాలు కావచ్చు, అలాగే పూజారి గారు కావచ్చు, అలాగే ఎండోమెంట్ దేవస్థానం ఈవో గారు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆలయం కోసం కష్టపడ్డారు. కానీ ఈ కష్టాన్నంతా కూడా నీరు కార్చేవారు ఎవరైనా ఉన్నారంటే పోలవరం ప్రాజెక్టు నిర్మించే మెగా కంపెనీ వారు. ఈ తక్షణమే అమ్మవారికి రక్షణ కూడా కల్పించాలి. అమ్మవారి టెంపుల్కి ఎటువంటి ఆటంకం కూడా జరగకుండా మీరు చూసుకోవాలి. లేదంటే కనుక హైందూ సైన్యమే కాకుండా మిగతా హిందూ సంఘాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామస్తులు. అలాగే హిందూ సంఘాలు కూడా తక్షణమే అమ్మవారికి ఎటువంటి ఆటంకం కలగకుండా రక్షణ కూడా వెంటనే మీరు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి, నిర్మించాలి. లేదంటే కనుక